నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ రుణమేళా విజయవంతం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. షైనీ స్టార్స్ విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి. డిఈఓ పివిజే రామారావు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెరిట్ పూర్ విద్యార్థులకు 101 సైకిళ్లు పంపిణీ. స్వర్ణాంధ్రకు స్వచ్ఛతే పునాది. ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించిన ఆలయ కమిటీ. భారతదేశంలోనే అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నరసరావుపేటకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే అరవింద్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. జూలై 17న నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో 1,03,000 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రైతులు, మహిళలు, స్వయం ఉపాధి వర్గాలు, విద్యార్థులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున రుణాలు అందించామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ, పల్నాడు ఇక వెనుకబడిన జిల్లా కాదని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎస్బీఐకి కేటాయించిన 600 కోట్ల లక్ష్యంలో ఇప్పటికే 570 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, విద్యార్థులకు ప్రత్యేక రుణ సదుపాయాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే చదలవాడ ధన్యవాదాలు తెలిపారు. మరి జూలై 17వ తేదీన అనగా నిన్న జరిగిన క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రామ్ లో భారీగా పేద ప్రజలందరూ కూడా, రైతులకి, ప్రజలకి, చిరు వ్యాపారస్తులకి, విద్యార్థులకి అందరికి కూడా మరి రుణమేళా జరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో 3,216 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. అందరూ కూడా దాదాపు 1,03,000 మందికి ఈ 3,216 కోట్ల రూపాయలని రుణాలు మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఎక్కువ భాగం వ్యవసాయదారులకు ఇవ్వడం జరిగింది. వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ రుణాలు దాదాపు 1,255 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంట రుణాలకు కూడా, పంట రుణాలు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. దాదాపు 683 కోట్ల రూపాయలు వాళ్ళకి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 32,000 మంది రైతులకి మళ్ళీ పంట రుణాలు ఇవ్వడం జరిగింది. అదే 683 కోట్ల రూపాయలు. 2,400 మందికి ఎంఎస్సి రుణాల ద్వారా 256 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం విశ్వకర్మ కానీ, గృహ రుణాలు, అదేవిధంగా సూర్య గారి వీటన్నిటి మీద దాదాపు 17 కోట్లు, 96 కోట్లు, గృహ రుణాలకైతే 96 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో దాదాపు 11,000 మందికి రీటైల్ రుణాలు, అంటే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా, తోపుడు బళ్ళు, వీళ్ళందరికీ కూడా 272 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ విధంగా అన్ని నేషనల్ బ్యాంక్స్ ద్వారా మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన డైనమిక్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి భుజాన్ని వేసుకొని కర్త కర్మ క్రియ ఆయనేలాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో దాదాపు 40,000 మంది లబ్ధిదారులు రావటం జరిగింది. అంటే ఇంత గొప్ప రుణమేళా కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా నిర్వహించలేదు. భారతదేశంలో ఇంతకుముందు బీహార్లో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇదే మొట్టమొదటిసారిగా నర్సాపేట మరి పల్నాడు ముఖ ద్వారంలో ఈ కార్యక్రమం అమలు చేశాము. పల్నాడు ప్రజలందరికీ ఒక మంచి పండుగ వాతావరణం నిన్న దినాన్ని నేను చాలా సంతోషపడ్డాను. వాస్తవంగా పల్నాడు జిల్లా ఎప్పుడు రెఫరెన్స్ తీసుకున్నా కూడా వెనుకబడిన జిల్లాగా లేదా ఎక్కువ అగ్రికల్చర్ ఉన్న జిల్లాగానే మనం అంతవరకు చూసాము. నిన్నటి రోజుని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుల వారు కూడా నన్ను మాట్లాడడం మీరు విన్నారు. ఈ యొక్క సందర్భంగా నేను మీకు కొత్త అడ్రస్ని సమకూర్చినటువంటి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను.
ఇప్పుడు పల్నాడు వెనుకబడిన జిల్లా కాకుండా పారిశ్రామికంగా అనేక మందికి దేశవ్యాప్తంగా మాదిరి చూపించిన జిల్లాగా మారినట్లుగా నేను ఇవాళ పేపర్లో చూశాను. నేను మొట్టమొదటిసారి అది చూసిన తర్వాత నాలో చాలా సంతోషం కలిగింది. మరి ముఖ్యంగా నిన్నటి రోజు మనం చేసినటువంటి ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో ఆయా బ్యాంక్స్ నుంచి చాలా మంది ముందుకు వచ్చారు, డబ్బులు వాళ్ళంతా సోర్స్ చేశారు, ఇచ్చారు, శాంక్షన్స్ అయినాయి, ప్రాసెస్ అవుతున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ గా మాకు కూడా 600 కోట్లు చేయాలి, అందులో 570 కోట్లు ఆల్రెడీ నిన్నటికి మనం కంప్లీట్ చేశాము. ఇక ఈ రోజు కూడా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. నిన్నటితో అది ఎండ్ అవ్వలేదు. మీకు అందరికీ ఈ పత్రిక సముఖంగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది నిన్నటితో ముగిసిపోలేదు, ఇది నడుస్తూనే ఉంది. ఈరోజు వినుకొండలో ఆల్రెడీ ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు వాళ్ళు కూడా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అక్కడ పెట్టారు. మా సిబ్బంది అక్కడికి వెళ్ళారు. ముఖ్యంగా మనం ఇక్కడ నర్సరావుపేటలో మేజర్ ఆఫీస్ ఉంది కాబట్టి సో వీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. సోమవారం నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాలులో జరిగే షైనీ స్టార్స్ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిఈఓ పివిజే రామారావు ఆధ్వర్యంలో కమిటీల సమావేశం జరిగింది. ప్రతి కమిటీ సమన్వయంతో సమయపాలన పాటిస్తూ ఎలాంటి లోపాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్ఐఓ వేణు, ఏపీసీ శ్యాంప్రసాద్, విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖున అంటే రేపు సోమవారం నాడు పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పల్నాడు జిల్లాకు సంబంధించి టౌన్ హాల్లో ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి జిల్లా సంబంధించిన ఆనరబుల్ ఇన్ఛార్జి మినిస్టర్ గారు, అట్లాగే చీఫ్ విప్ సారు, మన వినుకొండ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు, అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా, అలాగే ఆనరబుల్ ఎంపీస్ మన భాష్యం రామకృష్ణ గారు రాజ్యసభ సభ్యులు, అట్లాగే మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సో చాలామంది ప్రజాప్రతినిధులు రేపు ఈ షైనింగ్ స్టార్ ప్రోగ్రాంకి ఉదయం 9 గంటల దగ్గర నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది, ఫాలోస్ లంచ్. సో ఈ ప్రోగ్రాం కింద పల్నాడు జిల్లాలో 186 మంది పిల్లల్ని, అంటే అన్ని సెక్టార్లు కలిపి ఎడ్యుకేషన్ సెక్టార్ అన్న కాన్సెప్ట్తో, దీనిలో గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది, వెల్ఫేర్ సెక్టార్ ఉంటుంది, ఎయిడెడ్ సెక్టార్ ఉంటుంది. దీనిలో టాపర్స్ అది కూడా మనకి సోషల్ ఈక్వేషన్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ 10th క్లాస్ పిల్లలకి మాత్రమే కాకుండా 38 మంది ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ ర్యాంకు, అది కూడా వాళ్ళ సబ్జెక్టుల వారికి, అంటే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఆ విధంగా టాపర్స్ను కూడా 38 మందిని సెలెక్ట్ చేసి ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలందరికీ కలిపి 224 మందికి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. సో దీన్ని ప్రతి పిల్లవాడితో పాటు ఆ పిల్లవాడి తల్లి తండ్రిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా మీడియా మిత్రులందరి ద్వారా తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మిగతా సొసైటీలో పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. నరసరావుపేటలోని లోదరన్ అందుల పాఠశాలలో ఘట్టమనేని జయకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు యువశక్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు బిస్కెట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. జూలై 30న విడుదల కానున్న శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని విజయవంతం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లింగంగుంట్ల జడ్పీ హై స్కూల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కార్యక్రమంలో భాగంగా మెరిట్ పూర్ విద్యార్థులకు 101 సైకిళ్లను పంపిణీ చేసింది. సుమారు 6 లక్షల విలువైన ఈ సైకిళ్లను విద్యార్థినులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ ఎం పిచ్చయ్య, రీజనల్ హెడ్ జీవి రమణారావు, నరసరావుపేట శాఖ మేనేజర్ పి వెంకట రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించడంతో పాటు పాఠశాలకు రాకపోకల సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రవికుమార్ అండి. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ సందర్భంగా మా బ్యాంకు CSR యాక్టివిటీ కింద 101 సైకిల్స్ జడ్బిహెచ్ హై స్కూల్కి ఇచ్చినామండి. దానికి చీఫ్ గెస్ట్గా మా GM గారు పిచ్చయ్య గారు వచ్చారండి. మా RM గారు రమణారావు గారు కూడా వచ్చారు. అందరూ కలిసి డిస్ట్రిబ్యూషన్ జడ్బిహెచ్ హై స్కూల్లో
డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఈ సెలక్షన్ అన్నది స్కూల్ వాళ్ళు మెరిట్ కమ్ పూర్ బేసిస్లో సందర్భంగా సెలెక్ట్ చేసి ఇచ్చారు లిస్టు. దాని సందర్భంగా మేము వీళ్ళందరికీ సైకిల్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఇదే విధంగా మా బ్యాంక్లో హౌసింగ్ లోన్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ మంచి కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తున్నామండి. మహిళలకి స్పెషల్గా మహిళలకి హౌసింగ్ లోన్ 7.1 ఇంట్రెస్ట్ రేట్లో ఇస్తున్నాము. అలాగే గోల్డ్ రేట్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ రేట్లో ఉంది. గ్రామ్ రేట్ కూడా కాంపిటేటివ్గా ఇస్తున్నాం. కొంచెం ప్రజలందరూ మా బ్యాంకుని ఒకసారి విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా శనివారం నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కళాశాల కమిటీ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవికుమార్, ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి, ఎస్ఎస్ఎల్ కాలేజ్ వర్ధిల్లాలి, ఎస్ఎస్ఎల్ కాలేజ్ వర్ధిల్లాలి, స్వచ్ఛాంధ్ర వర్ధిల్లాలి, స్వచ్ఛాంధ్ర వర్ధిల్లాలి, స్వర్ణాంధ్ర. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నర్సాపేట పట్టణంలో మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ ఆదేశాల మేరకు, అదేవిధంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎస్ఎస్ఎన్ కాలేజీ 75 ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజీ కాబట్టి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటుంది. ఈ కాలేజీలో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మరి ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటేనే ఒక డిసిప్లిన్కి ప్రణాళికాబద్ధమైన కాలేజీ కాబట్టి ఎమ్మెల్యేగా మేమందరం కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది మినిస్టర్లు ఇక్కడ చదువుకోవడం జరిగింది కాబట్టి ఈ కాలేజీని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి అత్యంత గౌరవనీయమైనటువంటి కాలేజీ. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు భారతదేశ చరిత్రనే మార్చగలరు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. మరి వాళ్ళ సమక్షంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తాను. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు. యువతగా మీరు అన్ని కార్యక్రమాలు చేయగలరు. మరి ముఖ్యంగా ఇందాక మన పెద్దలు మాట్లాడినట్లుగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు అయినటువంటి అరవింద్ బాబు గారు వారు ఆల్రెడీ ప్రతిరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయన హెల్దీ పల్నాడు అన్న కార్యక్రమాన్ని స్లోగన్ ఇచ్చారు. ఇప్పుడు లాంగ్ లివ్ పల్నాడు అని కొత్త స్లోగన్తో మళ్ళీ ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనందరం కూడా వారితో పాటు చేయి కలిపి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలపై స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నర్సాపేట పట్టణంలో శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీలో మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీలో మా కాలేజీ కమిటీ మెంబర్లం కానీ, లెక్చరర్స్, మరి అట్లాగే మా విద్యార్థులు అందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలేజీ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రతి 3వ శనివారం కాలేజీలు కానీ, గవర్నమెంట్ కానీ అన్నిట్లో స్కూల్స్లో కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టమని దాన్ని తీసుకొని మనం ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్లో, అన్ని చోట్ల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెట్టాలని ఉద్దేశం చెప్తున్నారు. అదే రకంగా నర్సాపేటలో ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఈ రోజున మా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, అదే రకంగా విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఇది ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చేయడం కాదు, ప్రతిరోజు మన ఇంటిని మనం ఎట్ట చెమ్ముకుంటున్నాం, ఏ రకంగా ఉంటున్నాం, మన కాలేజీలో ఉన్న మన క్లాస్ రూమ్స్ కూడా అదే రకంగా చేసుకుంటేనే అది దొరుకుతుంది. మరి ద్రౌపది రాష్ట్రపతి ముర్ము గారు ఉన్నారు, ఆమె రాష్ట్ర గవర్నర్గా చేసింది. వారి ఊళ్ళు శివాలయానికి పోయి ఆమె గుడ్డతోటి ప్రతిరోజు ఆమె తుడుస్తూ ఉండేది. మరి కారణం భగవంతుడు ఆమెకి ఇచ్చిన ఆయుధం. అందుకనే నరేంద్ర మోడీ గారు ఆమెకి ముర్ము గారికి రాష్ట్రపతిగా ఇచ్చారు.
నరసరావుపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు పార్వతీ అమ్మవార్లకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కొత్తమాసు మెహర్ బాబు, కార్యదర్శి వెంకట లక్ష్మీ ప్రసాద్, కోశాధికారి వెంకటప్పయ్యతో పాటు మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. జై జై వాసవి 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 యోగం ఆరోగ్యం ఆనందం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో 13వ ఉచిత యోగా శిక్షణా శిబిరం మొలకలూరు గ్రామంలోని విజయలక్ష్మి టౌన్షిప్లోని విజయలక్ష్మి టవర్స్ అపార్ట్మెంట్ నందు నూతన ఉచిత యోగా శిక్షణా శిబిరం 20/7/2026 సోమవారం ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు 4 వారాలు అంటే 28 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉచిత శిక్షణా శిబిరంలో 42 యోగాసనాలు నేర్పబడును. కావున తదితర గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు సెల్ నంబర్ 9247191553ని సంప్రదించగలరు. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో మొలకలూరు గ్రామంలో 20/7/2026 సోమవారం నుండి ఉచిత యోగ శిక్షణా శిబిరం జరుగుతూ ఉన్నది. విజయలక్ష్మి టవర్స్ అపార్ట్మెంట్ నందు 13వ యోగ శిక్షణ శిబిరంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి తదితర గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ 13వ యోగ శిక్షణ శిబిరంలో విజయలక్ష్మి టౌన్షిప్ విజయలక్ష్మి టవర్స్ నందు ఈ శిబిరం జరుగుతూ ఉన్నది. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఈ శిక్షణ సమయం ఉంటుంది, 2 గంటల సేపు. కావున ఈ ఉచిత యోగ శిక్షణ శిబిరం 4 వారాల పాటు అంటే 28 రోజులు జరుగుతుంది. ఈ 28 రోజుల్లో మనం 42 ఆసనాలు, సూర్య నమస్కారాలు, మెడిటేషన్ అంటే ధ్యానం, బౌద్ధిక అంశములుగా మరి ఆహార నియమాలు ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతాయి. మరి 60 రకాలైన రోగాలను ఎలాంటి మందులు వాడకుండా తగ్గించుకునే సదవకాశం ఈ యోగానికి ఉన్నది. కాబట్టి యోగం ఆరోగ్యం ఆనందం. యోగం చేయటం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనైనా ఈజీగా చేయొచ్చు. అందుకని చెప్తారన్నమాట పెద్దలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారీ రుణమేళా విజయవంతం, మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. షైనీ స్టార్స్ విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి, డిఈఓ పివిజే రామారావు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెరిట్ పూర్ విద్యార్థులకు 101 సైకిళ్లు పంపిణీ. స్వర్ణాంధ్రకు స్వచ్ఛతే పునాది, ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించిన ఆలయ కమిటీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.